ఇంత స్వేచ్ఛ జీవితాన్ని మన అందరి మధ్య ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నామంటే మహానుభావుడు, ప్రపంచ మేధావి. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధానాల్లో బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా స్వేచ్ఛ జీవితాన్ని ఇస్తూ రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు ఇవాళ అందరం గుర్తు చేసుకుంటాను. యావత్ ప్రపంచ భారతదేశంలో కూడా ప్రతి వర్గానికి ప్రతి కులం వారు కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ జన్మదినాన్ని కొనియాడుకుంటున్నటువంటి బాధ్యత ప్రజలందరికీ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నది. అలాగే ఈ రోజు కూడా మరి ఆయన ఎంతో స్ఫూర్తితో, ముందు ఆలోచనతో పరిపాలన విధానాన్ని సక్రమంగా భారత రాజ్యాంగం నిర్మించారు. ఆనాడు కూడా నిర్మించిన తర్వాతను కూడా గతంలో మనం ఓటు హక్కు వెయ్యాలి అంటే పెద్ద పెద్ద మేధావులు, వ్యాపారస్తులు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఓటు హక్కు వేసి ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళు నిర్ణయించుకునేటువంటి పరిస్థితులు గతంలో. ఈయన రాజ్యాంగంలో కూడా ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువకుడు కూడా ఓటు హక్కు కల్పించాలన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు రాసినటువంటి రాజ్యాంగమే ఈనాడు ప్రజలందరూ, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఆయన రాసినటువంటి రాజ్యాంగ విధానాలతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో, మన రాష్ట్రంలో 36 శాఖలు, ఒక డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో 36 శాఖలు ఉన్నాయి. 36 శాఖలు కూడా ఏ ప్రభుత్వం ఎలా, ఈ శాఖలు ఎలా పరిపాలించాలి, ప్రజలకు ఎలా స్ఫూర్తినివ్వాలనేటువంటి అంశాలు కూడా ఆనాడు రాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి ప్రభుత్వాలు నడుపుతున్నాయి. అలాగే ఈ రోజు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రపంచ దేశంలో ఇలాంటి మహామేధావిని గుర్తించుకుని ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పల్లెలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క మండలంలో, భారతదేశంలో కూడా ఈయన జన్మదినం కొనియాడుకున్నటువంటి సమయంలో మనందరం సంతోషంగా పండుగ చేసుకుంటూ ప్రతి ఒక్కరు బాల బలహీన వర్గాలందరికీ కూడా అన్ని బడుగు వర్గాలకి కూడా మరి స్ఫూర్తినిచ్చు, స్వాతంత్రాన్ని ఇస్తున్నటువంటి రాజ్యాంగ నిర్మాతను ఇవాళ గుర్తు చేసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ఆయనకు ధన్యవాదాలు సమర్పిస్తూ